25 సంవత్సరాలు 25 ఏళ్ల వాడై రాజ్యానికి వచ్చాడు, సింహాసనం ఎక్కాడు. 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలును. అతని తల్లి కుమార్తె ఆమె పేరు. అతను తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించాడండి? అలాగే వచ్చినట్టు ప్రవర్తించాడా? లేకపోతే ఏదో 10 మందిలో మాత్రం సభ్యతగాను కుందతరంగాను మంచి డిగ్నిటీ మెయింటైన్ చేస్తా మంచి చక్కగా హుందాగా ప్రవర్తిస్తా మరి అంతరంగంలో తన కథ వేరేగా ఉందా? తన జీవితం వేరేగా ఉందా? తన ప్రవర్తన వేరేగా ఉందా? మనుషులు ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉందా? తన మాట అయినదో తన ప్రవర్తన అయినదో ఏ విధంగా ఉందో దేవవాక్యంలో శ్రమించబడుతూ ఉందంటే అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం మోడల్ గా దావీదు గారిని పెట్టుకున్నాడు. భక్తులందరూ కూడా దావీదు గారిని మోడల్ గా పెట్టుకుని దావీదు ఏ విధంగానైతే దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి హృదయపూర్వకంగా వెంబడించి దేవుని ఉద్దేశములను సఫలపరిచే దేవుని శాస్త్రమైన మనుషులుగా జీవించాడు. అట్టి జీవన శైలిని వారంతా మార్చుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా తప్పనిసరిగా దావీదు గారి వలె దైవ సాన్నిధ్యంలో ప్రార్థించే దానికి మోడల్ గా తీసుకొని ఈ భక్తుడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మన దేవుడు యథార్థతను ప్రేమించే దేవుడు యథార్థతను ప్రేమిస్తాడు. అందుకే 2వ వృత్తాంతాలు 7:14 వచనంలో దేవుడు తన ఎదుట యథార్థవంతులను బలపరచుటకు యెహోవా తన దృష్టి క్షమించండి. తప్పుల గురించి చెప్పాను. 7:14 కాదు అమ్మ చెప్పండి. రెఫరెన్స్ ఏంటి? 7:14లోనే నా పేరు పెట్టుకుంటాను. అది కాకుండా 9వ అధ్యాయంలో కాబట్టి యథార్థవంతులను బలపరచుటకు యెహోవా తన దృష్టి భూలోకమంతటా సంచారం చేయించున్నది. యథార్థతను ప్రేమించుడు మన దేవుడు రిఫరెన్స్ చూసుకుంటారా? 2వ వృత్తాంతాలు జీవించడం కరెక్ట్ గా ఈ నడన జీవితంలో మనము జీవించడం దేవునికి ఇష్టంగా. మనుషులు ముందు ఒకలాగా, మనుషులు వెనక ఒకలాగా, మనుషులు ఉండే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా, మన మాటలు దేవుని సన్నిధిలో ఒకలాగా, బయట ప్రపంచంలో ఒకలాగా, మన జీవన శైలి దేవుని యొక్క మందిరం ఒకలాగా, బయట ప్రపంచంలో ఒకలాగా, దేవుని సన్నిధిలో యథార్థంగా మాట్లాడతాం, పాడతాం, ప్రార్థిస్తాం, ప్రసంగిస్తాం. కానీ బయట ప్రపంచంలో కూడా మన సాక్ష్య జీవితం ఆ విధంగా లేనట్లయితే మన భక్తిని దేవుడు మెచ్చడు. ప్రియులరా, కనుక మన మాటలో, చూపులో, ఆలోచనలో, మన ప్రతి కదలికలలో దేవుడు బయట ప్రపంచంలో యథార్థంగా మనము ఉండడానికి చూసి మనము దీవిస్తాడు. కనుక యథార్థవంతులను బలపరిచే దేవుడు, ఆయన యథార్థతను ప్రేమించబడి ఉన్నాడు. కనుక ఇక్కడ హిజ్కియా గారు దావీదు గారిని మోడల్గా పెట్టుకొని ఆ దేవుని ఎదుట యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించారు. మంచి ఆ తర్వాత కిందకి వెళ్ళినట్లయితే యాజకుడు 5వ వచనంలో వారికి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించండి, మిమ్మును మీరు దేవునికి ప్రతిష్ఠ చేసుకోండి, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి వారి శుద్ధ స్థలముల నుండి నిషిద్ధ వస్తువులన్నిటికీ బయటికి కొనుక్కోడు. ఇక్కడ చూడండి, హిజ్కియా గారు లేవీయులైనటువంటి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పరిశుద్ధ యాజక సమూహానికి తెలియజేస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, లేవీయులారా నా మాట ఆలకించండి, నా మాట వినండి, ఆ మాటకు విధేయత చూపండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలంటే, మనం ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వచ్చేసరికల్లా మనము దేవునికి సమర్పించుకుంటాం. ప్రభు, మరి నీ వాక్యాన్ని నేను ఈ విధంగా ఇన్ని అధ్యాయాలు చదవాలనుకుంటున్నాను, ఇంకా ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఒక ఆత్మీయ యువతగా నడిపించాలనుకుంటున్నాను, నేను ఈ విధంగా నీ మహిమార్థమై నేను జీవించాలనుకుంటున్నాను అని మనం సమర్పణ చేస్తాం. ఆ విధంగానే దేవుని మందిరంలో దాన్ని కడగడానికి, తొడవడానికి, చాప వేసినా, దాన్ని తీసినా,
ఆ దేవుని యొక్క మందిరంలో ఏదైనా మనము దేవుని మహిమార్థమైపోయి ఆ దేవుని ప్రజల ఆశీర్వాదం కొరకై మన కుటుంబాల దీవెన కొరకై మన జీవిత ఆశీర్వాదం కొరకై దేవుని నామ ఘనత కొరకై చేసే ప్రతిదీ కూడా దేవునికి ప్రతిష్ఠించుకుంటేనే తప్ప సమర్పించుకుంటేనే తప్ప మనం చేయలేని పిల్లల. అందుకే నేను కొన్ని మాటలు చెప్తున్నాను. మన జీవితంలో మొట్టమొదటిగా నంబర్ 1 మన సమయాన్ని దేవునికి దర్శన భాగం ఇవ్వాలి. ఎంతంటే సమయం రోజుకి 24 గంటల్లో మన 4 గంటలు తీసే పగలు కనీసం 1 గంట అయినా ప్రార్థించే విశ్వాసంగా మనం ఉండాలి. సేవకులమైన మేము 2 గంటలైనా ప్రార్థించే వారిగా ఉండాలి. పరిశుద్ధుడైన ఆత్మపూర్ణుడైన మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప దైవజనుడు అంటాడు కదా, ఏ దినం నేను 2 గంటలు ప్రార్థించను ఆ దినం నా మీద సైతానుగా ఆధిపత్యం అన్నాడు. అది చూడండి, మరి ఆత్మపూర్ణుడైన దైవజనుడు 2 గంటలు ప్రార్థించకపోతే సాతాను నాపై విజయం సాధిస్తాడని ఒప్పుకుంటే మన యొక్క భక్తి అంతంత మాత్రమైనప్పుడు మన భక్తి జీవితంలో మనము ఏం సాధించగలుగుతామండి? సాతాను ద్వారా మరి శోధింపబడడానికి కీడును కష్టములు నాశనము పొందే ఆ ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన సాధించడంలో మరి నాకు అంత తీర్పడి మీకు ఉండకపోవచ్చు, నా వల్లే మరి ఎక్కువ సమయం ప్రభు దగ్గర గడపడానికి అవకాశం లేకపోయినా ఉదయం 1 అర్ధ గంట సాయంకాలం 1 అర్ధ గంట అయినా తప్పనిసరిగా ప్రార్థించే విడుదలగా ఉండాలి. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ఆత్మపూర్ణుడైన దైవజనుడు దేవదాసాయి గారు, మన ఊరి దేవదాసాయి గారు అంటారు కదా, మరి మనకి ఎక్కువ పనులు భారము ఒత్తిడి కలుగుతున్న కొలదిగా ఎక్కువగా ప్రార్థించాలి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక నాయకుడి గురించి ప్రభు మాట్లాడుతా, అన్యాయస్తులైన న్యాయాధిపతి అతడు అన్యాయంగా క్రమంగా పాల్పడతాడు, అన్యాయంగా అడ్డంగా సంపాదిస్తాడు, ఆడికి మనిషి భయం లేదు, దైవ భీతి లేదు, పాప భీతి లేదు, ఇష్టానుసారంగా తన యొక్క వకీల జీవితంలో లాయర్గా మనస్వాక్షిని చంపుకొని జీవిస్తున్నాడు. కానీ ఓ దినాన ఒక విధవరాలయ్యా నాకు అన్యాయం జరిగిపోయింది, నేను విధవరాలని, నాన్నవాడు నాకెవరు లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నాను కనుక మీరు చేయాలి, నేను పొందాలి కనుక ఈ అన్యాయం నుంచి నాకు న్యాయం చేకూర్చమని ప్రతి దినము ఆయన విసిగిస్తా వస్తే మనుషుల్ని లక్ష్య పెట్టాడు, దేవునికి భయపడాడంట. వాడి టాలెంట్. కానీ ఆ జడ్జి ఒక రోజున ఎక్కడ కనబడితే అక్కడ నా ప్రాణం తోడేస్తుంది కనుక నా ప్రాణం విసిగించేస్తుంది ముసలిది, తప్పనిసరిగా రేపు 12 గంటలకు నన్ను రాజు నుండి కోర్టు ఆవరణలో నువ్వు గుండు నిన్ను వదిలించుకుంటానమ్మా. అబ్బాబా పడలేకపోతున్నాం అన్నాడంట రాయ్. ప్రభు వారి ఉపమానం చెప్పి పురిలారా అతడేమో దైవ భయం పాప భీతిలేనుడు. ఒక విధురానికి ఏం చేస్తాడు? ధనవంతులు అయితే డబ్బు ఇస్తారు కనుక 50,000 1,00,000 రూపాయలు ఆ కేసులు తగ్గట్టుగా డబ్బు తీసుకుని చక్కగా వాదించడం దానికి ఇష్టం. కానీ ఒక విధవరాల నుంచి ఒక నయా పైసా రాదని తనకు తెలిసింది కూడా ఆమెకు న్యాయం చేకూర్చడానికి కూరుకున్నాడు అంటే ఏం చేసింది ఆ ముసలమ్మ? విసుగు విరామం లేకుండా ఆయన పట్టి జరగ పీడించిందంటే. అలాగే దేవుని బిడ్డల మనం ప్రార్థనలో విసుగుపోయే స్థితిలో ఉన్నాము అంటే మనం శరీర సంబంధంలో మన అర్థం. ఒక అర్ధగంట ప్రార్థన కంటే ఎక్కువ చేయలేక ప్రార్థన బోర్గా ఫీల్ అవుతున్నాము అంటే మనం శరీర సంబంధంలో మన అర్థం. దేవుని సన్నిధిని మనం ఆశించగా, దేవుని సన్నిధి ఎడల ఆసక్తి లేని వారిగా, ప్రార్థనలో ఆసక్తి లేని వారిగా, వాక్యం ఎడల ఆసక్తి లేని వారిగా, దేవుని కార్యముల ఎడల ఆసక్తి లేని వారిగా మనం ఉన్నామంటే ఓ రకంగా ఆధ్యాత్మికంగా చర్చల స్థితిలో మనం ఉన్నామని గమనించవలసిన వారమైనా. కనుక దేవుని బిడ్డ మనం ఆత్మలో సజీవులుగా ఉండాలి. కారణం సజీవులే కదా నేను స్తుతించుదురు, మృతులు నీ మహిమను వివరించునా, అది నీ కార్యములను వర్ణించునా అంటాడు కీర్తనకారుడు. కాబట్టి దేవుడు ఆధ్యాత్మికంగా మనం ప్రార్థనలో దూరమైపోయి ఒక దినం ప్రార్థించకపోయి, 2వ రోజు ప్రార్థన మానేసి, 3వ రోజు వాక్యం మానేసి, 4వ రోజు దేవుడు సన్నిధి మానేసి, ఈ విధంగా దేవునికి ఒక్కొక్క దినము ఒక్కొక్క రోజు ఎడబాటు జరిగిందంటే ఆఖరికి ఆత్మీయంగా చచ్చి జీవము లేని బ్రతుకుతున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది. కానీ ప్రకటన ఏమన్నాడంటే నీవు మృతుడవే
కారణం ఆధ్యాత్మికంగా దేవుని యొక్క జీవం నీలో లేకుండా, దేవుని యొక్క ప్రార్థన జీవితము, దేవుని క్రమశిక్షణ జీవితము, లోకైన వారమనుసరము, యథార్థత లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు మేల్కోవలసి ఉంది. కారణం ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక మనల్ని సిద్ధపరచుకుని చురుగ్గా ప్రభు కార్యాలయంలో శ్రద్ధ కలిగి మనం జీవించుకోగలిగి ఆసక్తిని చూపవలసిన వారమై ఉన్నాం. అందుచేత మనం ఏం చేయాలి? దేవునికి రోమ 12:1-2 మనం గమనించినట్లయితే, సహోదరులారా, దేవుని చిత్తమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా శరీరమును దేవుని సమర్పించునని నేను వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ప్రతిపాదించున్నానన్నాడు పౌలు భక్తులు. శరీరము అనే మాటకు గ్రీక్ లో సోమా, హీబ్రూలో సాక్స్ అనే 2 మాటలు ఉపయోగించారు. సోమా అనే మాటకు అర్థం ఏంటంటే, శరీరంలోని 3 భాగాలు ఉన్నాయి. అంతర్భాగం 1 ఆలోచన విభాగము, 2 ఉద్రేక విభాగము, 3 నిర్ణయ విభాగం. ఈ 3 విభాగాలలో మరొకసారి మనకు తోచినట్టుగా మనం ఆలోచించేసి మనకు తగినట్లుగా మనం నిర్ణయం చేసుకొని మన ఉద్రేకపూర్వకంగా మనం నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాల ప్రకారంగా మనం సాగినట్లయితే మన జీవితంలో అనేక విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోతాం. పిల్లలు ఓటమి పాలైపోతాం. అందులో అనుమానం ఏం లేదు. కనుకనే మనము మన శరీరంలో ఏం చేయాలని దేవుని ఎదుట, లేక దేవుని బలిపీఠం ఎదుట మన శరీర సంబంధమైన ఆలోచనలు, మన శరీర సంబంధమైన ఉద్రేకములు, మనం చేసే తప్పుడు నిర్ణయాలు, దైవ చిత్తము కాని నిర్ణయాలన్నీ కూడా దైవ సాన్నిధ్యంలో పరిశుద్ధాత్మల అగ్నిలో దహింపబడి దేవుని ఆత్మ సంబంధమైన ఆలోచనలను, నిర్ణయాలను, ఉద్రేకాన్ని అంటే ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని కలిగిన వారమై మనము జీవించబద్ధమైన వారి సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుని గ్రంథంలో మనం చూస్తాము, ఇశ్రాయేలీయులు అవిధేయత వల్ల తమ మధ్య ఉన్న దైవ సన్నిధిని శత్రువుల హస్తగతం చేసేస్తారు. దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి సహాయం చేయడానికి, వారి పక్షంగా యుద్ధములు చేయడానికి ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు మధ్య దేవుని సన్నిధికి సంకేతంగా ఏముందండి? మందసం. ఆ మందసాన్ని వాళ్ళు అవిధేయత వల్ల శత్రువు హస్తగతం చేసుకుంటే అది వాళ్ళ మధ్యలో వాడు దేవునికి విరోధంగా పాపం చేసే అన్యుడు కనుక ఆ వాళ్లకు అనేకమైన రాచగడలో మొత్తానికి శరీరంలో వాళ్ళని బాధించేటువంటి పెద్ద పెద్ద గడ్డలు వచ్చాయట శరీరంలో. ఇక వాటిని తట్టుకోలేక ఇలా కాదులే, మనము ఈ దేవుని సన్నిధి మన మీద ఉండడం వల్ల దేవుని ఉగ్రత మన మీదకి దిగి వస్తుందని చెప్పి వెంటనే ఏం చేశాడు? వాడు ఓ బండి కట్టి ఆ బండిలోనంట ఈ పందికొక్కులు లాంటి బొమ్మల్ని కొన్నింటిని పెట్టి అన్ని కనుక వాళ్ళ మిగతా సంబంధమైన ఆచార సాంప్రదాయాలతో కూడినటువంటి అన్య విధానంలో ఆ బండి మీద పెట్టి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బండిని కట్టడానికి వేటిని ఉపయోగించారంటే 2 పాడి ఆవులను ఉపయోగించారు. ఇంతకు ముందు నేను బోధించాను, మీలో చాలా మందికి జ్ఞాపకం ఉండాలి, మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు. పాడి పశువులను తీసుకొని వచ్చి బండి కట్టారు. అసలు బండి కట్టడానికి ఏమి కట్టాలండి? ఎడ్లు కట్టాలి. పాడి పశువుని, పాడి ఆవులను తెచ్చి పాలు తాగుతున్న లేక దూడంటే వాటిని ఒక పక్క పల్సర కట్టేసి వీటిని బలవంతంగా తీసుకొచ్చేసి బండి కట్టారు. తీసుకొస్తే ఇవి మాత్రము చాలా చాలా వినయ విధేయతలతో నమ్రత కలిగి మా పుజస్కంధాల మీద దేవుని సృష్టికర్త అయిన మమ్మల్ని సృష్టించిన జీవుగల దేవుని యొక్క ప్రసన్నత సన్నిధికి, ఆయన నివాసానికి నిలయమైన మందసం మా పుజస్కంధాల మీద కట్టబడిందని ఆ పాడియాలు ఆ రాజమార్గంలో పడి అమ్మా అని అరుచుకుంటూ వెళ్ళిపోతారు.
అయితే ఆ మూగ జీవాల యొక్క మూగ అర్పులో భావగర్భితమైనటువంటి ఓ చక్కని సాదృశ్యం ఏంటంటే, సంకేతం ఏంటంటే, తాత్పర్యం ఏంటంటే, మా ప్రియమైనటువంటి ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలారా, మేము ఒక కార్యం కొరకై ప్రత్యేకింపబడ్డాం. ఒక ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధితో నింపబడిన మందస్థమును మరో ప్రాంతానికి తరలించడానికి ప్రతిష్ఠింపబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఆ కారణాన్ని బట్టి ఈ మందస్థం మా భుజస్కంధాలను ఉంచారు. ఈ దేవుని సన్నిధి మా మీద ఉన్న కారణంలో బట్టి మేమేం చేయాలి? దేవునికి విధేయత చూపాలి. గనుక మేము సృష్టికర్తకు తలవొగ్గి ఆయన చిత్తానికి ప్రణమిల్లి కత్తికైనా కాడికైనా సిద్ధపడి సాగిపోతున్నాం. మరలా మేము తిరిగి వచ్చి నీకు పాలిచ్చి మిమ్మల్ని పోషించి మిమ్మల్ని సంరక్షిస్తామనే ఆశలు మాపై మీరు పెట్టుకోవద్దు. మేము ఏ పని నిమిత్తమై సాగిపోతున్నామో ఆ పనిని చేయడానికి, లేక దేవుని యొక్క దివ్య సన్నిధి ప్రసన్నతతో కూడిన ఆయన నివాస స్థలమైన ఈ మందసాన్ని ఎక్కడికి మేము మోయాలని దేవుడు నిర్ణయించాడో, ఎక్కడి వరకు మేము దాన్ని తీసుకొని వెళ్ళాలని మా పట్ల దేవుని యొక్క దయా సంకల్పం అయి ఉన్నదో అందుకొరకై నిర్ణయింపబడ్డాం. కత్తికి ఖడ్గానికి కత్తికి కాడికి సిద్ధపడి మేము వెళ్తున్నాం. మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని అసలే పాలు తాగే లేకదోడు, అవి ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, ఆయనలో వాటి మాతృ ప్రేమను చంపుకొని వాటి హృదయంలో ఉన్న ఆ చిన్న బిడ్డల పట్ల ఉండే మమకారాన్ని, ఆ లేగదోడల యొక్క మూగ జీవాల యొక్క అరుపులు, రంగలు, కేకలను చెవిని పెట్టక హృదయాన్ని కఠినపరుచుకుని, ఏ సృష్టికర్త అయితే నేను తన నిబంధనను విశ్వాసంతో నమ్మకముగా యథార్థముగా గమ్యం చేర్చాలని నిర్ణయించాడు. ఆ జీవుల దేవుని కొరకై మేము ప్రత్యేకింపబడిన జీవుల, ప్రతిష్ఠింపబడిన వారు, కత్తికైనా కత్తికైనా కాడికైనా సిద్ధపడి సాగిపోతున్నాం. మేము మరణ తిరిగి వస్తామని కలలు ఆశలు పెట్టుకోవద్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మేము సర్వదా కృతజ్ఞులమై సాగిపోతున్నాం. ఏమైనా ఆయన కొరకు ఆ ఖడ్గమైన కాడి సిద్ధపడి మేము సాగుతున్నాం కనుక ఆ మీద ఆశలు పెట్టుకోవద్దని అద్భుతమైన సమర్పణ, అద్భుతమైన అంకిత భావం, అద్భుతమైనటువంటి త్యాగమును, ప్రాణ త్యాగములు చేయడానికి పాప ప్రాయశ్చిత్తార్థములుగా దహన బలిగా నేను అంకితమై సాగిపోతున్నాయి మూగ జీవాలు. ఒక మూగ జీవానికి ఉన్న సమర్పణ ఈ దినం దేవుని పిల్లలుగా దేవుని అపారమైన కృపను అనుభవిస్తున్నాం. ఆయన ఆశీర్వాదాలు చూస్తున్నాం. ఆయన ఇచ్చే ఆయన ఆరోగ్యాలను అనుభవిస్తున్నాం. ఆయన ఇచ్చే కృపాక్షేమాలను వర్తిల్లుచున్నాం. కానీ దేవుని కార్యముల ఎడల దేవుని కొరకైన శ్రద్ధ లేదు, దేవుని కొరకైన ఆసక్తి లేదు. దేవుని వాక్యాలను అధిక సమయం మన హృదయాల్లో నింపుకోవాలని దేవుని వాక్యం పట్ల, ఆ వాక్య పఠనం పట్ల ఆ ప్రత్యక్షమైన పటిమ లేదు, శ్రద్ధ ఆసక్తులు లేవు. ప్రార్థనల నిర్లక్ష్య వైఖరి, ఆయన సన్నిధి పట్ల అవిధేయత, దేవుని చిత్త సంకల్పమును బట్టి మనలో లోబడమని మనస్తత్వం తిరుగుబాటు చేసేటువంటి జీవన శైలి ఎంతకాలం నోరు వాయలేని మూగ జీవాలకు సమర్పణ మనలో లేకపోతే మనం దేవుని రాజ్యం వెళ్ళగలం. దేవుని కొరకైన కార్యం శ్రద్ధ పెట్టకపోతే మనం జీవించగలం. కనుక యవనస్తులైన దేవుని బిడ్డలు చాలా మందిని చూస్తున్నప్పుడు నా హృదయం చాలా బాధగా ఉంటుంది. అనేక మంది మన ఇష్టానుసారంగా సాగిపోతున్నారు. విలాప వాక్యాలు, చక్కని మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నందుకు ఒకసారి చూద్దాం. తిరిగిన తర్వాత చూడండి. దేవుని బిడ్డలు మన సమయాన్ని, మన సొమ్ము సామర్థ్యాలను దేవునికి సమర్పించవలసిందా వేడుతున్నాము.
దునియా తర్వాత జ్ఞాపకాలు స్త్రీలకి మధ్య జ్ఞాపకాలు వచ్చిందండి. 3వ అధ్యాయం యవన కాలమందు దేవుని కాడి వేయటం నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ప్రియులారా గమనించాడు. యవన కాలమందు నరుని దేవుని కాడి అంటే అర్థం ఏంటంటే దేవుని అందరి భయభక్తులు నిలబడాలి, దేవుని అందరి భయభక్తులతో జీవించడం, దేవుని కొరకు ఎవరి జీవితమును సమర్పించుకొని దేవుని కాడి ఎత్తుకొని ఆయన భయభక్తులు కలిగి ఆయనకు మహిమకరంగా మన సమయాన్ని, మన సొమ్ము సామర్థ్యం, మన టాలెంట్స్, మనకిచ్చిన తలాంతులతో పాటు మన సమయంలోను మన సొమ్ములను ఇక్కడ నమ్మకస్తులుగా ప్రభుకి సమర్పణ కలిగి మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యవన కాలం ముందు కాడి వేయటం నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే కనుక అతను ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను. ఒంటరిగా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలండి? దేవుని సన్నిధిలో యవనస్తులైన దేవుని బిడ్డలో ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఎక్కువగా దేవునితో మనసు దేవుని విషయాలతో, దేవుని యొక్క సన్నిధితో మన మనసు అంతా నిండి ఉండాలి. కొంతమంది యవనస్తులను చూస్తున్నాము, లోకంలో యవనస్తులుగా ఉంటున్నప్పుడు వారిని దేవుని సన్నిధానానికి తీసుకుని రావడంలో ఏ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుంటారులే, ఏదో టీవీ చూసుకుంటున్నారులే, ఏదో ఆటలు ఆడుకుంటున్నారులే, వాళ్ళేం వస్తారులే అని చెప్పి వాళ్ళ పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కారణం ఏంటంటే దుష్టులైన సాతాను అనేక మంది యవనస్తులను లోకస్తుల యొక్క స్నేహంలో, లోక స్నేహాలలోకి నడిపించి ఆ స్నేహాల ప్రభావం చేత వారి ఇంట్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా, ఆ తల్లిదండ్రులను బాధించేవారిగా, వాళ్ళని విసిగించేవారిగా, వాళ్ళ మాట విననొల్లని వారిగా ఉంటున్నారు. ఇటీవల నేను వాట్సాప్ లో ఒక విషయాన్ని గమనించాను. ఆ చిన్న కుర్రోడు అంతా 3 సంవత్సరాలు ఉంటాయేమో, గట్టిగా ఉంటే 4 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ 4 సంవత్సరాల కుర్రాడు ఆ తల్లిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఎందుకు మీరు అసలు ఎందుకు పిల్లల్ని దిగి మరి కొడతారు? అసలు ఏం బాగాలేదు, చాలా తప్పు. ఏంటంటే తప్పు ఆ పిల్లల్ని అంటే మీరు ఎంత అర్థం చేసినా, మీరు చెప్పిన మాట ఎవరికైనా ఇష్టానుసారంగా ఉంటుందా, మిమ్మల్ని పట్టకూడదు అంటే అంటున్నాడు. పట్టకూడదంట. అది అలాగే ఆశాలు వేసినా పట్టకూడదంట, తిట్టకూడదంట. ఎందుకు అలాగా? అది అసలు ఏం బాగాలేదు. అది ప్రతిరోజు అలాగా కొట్టడం తిట్టడం, మరి మాట ఇవ్వకపోతే ఏం చేస్తాం వాళ్ళు తల్లి అడుగుతారు. ఏదో బొమ్మలు ఇచ్చి, ఆటకిచ్చి, బొజ్జగిచ్చి మంచిగా చేయాలి అంతే. అంతేగాని కొట్టడం ఏంటి, ఎత్తడం ఏంటి, దబి మరి ఎదవా ఏంటి? నాన్ సెన్స్, దాంతో న్యూసెన్స్ గా అసపాలేదు, చాలా అసపాలి. మారాలి మేడం చిన్నప్పుడు తాగాడు, ఇంత లేడు అడిగి 4 సంవత్సరాలు లేవు. ఆడేమో ఏకంగా తల్లిని ఎదిరించి ఇంత గొప్పగా మాట్లాడదు. 4 ఏళ్ళ వాడు మాట్లాడేది. అంత్యదినములో భయంకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకుంది. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకమలాడు వారు, తల్లిదండ్రులకు అవిధేయులు. దేవుని బిడ్డ, నీవు దేవుని ఏర్పాట్లో ఉన్న తల్లిదండ్రులకు అవిధేయులు చూపొద్దు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయొద్దు. ఈ రోజు అనేక మంది వాళ్ళు చిన్నపిల్లలే కదని వాళ్ళని విడిచి దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించలేకపోవడం వల్ల వాళ్ళు దుష్టుల యొక్క స్నేహంలో, లోకస్తుల స్నేహంలో వాళ్ళు చెడిపోయి పడిపోయి పతనమయ్యి తల్లిదండ్రులు వేధించి బాధించి వారిని గురించి ఉంటున్నప్పుడు ఆ మనసులో చాలా బాధ కలుగుతుంది. వారి కొరకు ప్రార్థిస్తున్నారు కనుక ఏదో ఒక రోజు మీరు కలత చెందకుండా ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను. వాడు దేవుడు పట్టుకుంటాడు, వాడితో దేవుడు మాట్లాడతాడు, వాడిని దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే మన చేతులు దాటిపోయిన వారి కొరకు
ప్రభు పాద సాన్నిధ్యంలో మనం చేతులెత్తాలి. ఏమన్నాడంటే ఈ విలాప వాక్యాల్లో నీ రేయి మొదటి 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులు ఆయన తట్టు ఎత్తుము. అయ్యా నేను నీ సహాయం, నా బిడ్డలను నీవు బాగు చేయను ఆయన. నా బిడ్డల యొక్క భవిష్యత్ జీవితము నాశనం కాకుండా వాళ్ళని నీ కృప చేత రక్షించిన నా చేయి దాటి నా మాట విండలే, మొక్క ఇవ్వండి మానవంతున్నా. ఓ దేవా, ఈ సమయంలో నేను ఎవరికి చెప్పితే ఆచి తీరుస్తా. నీ పాదాల దగ్గర ఇదిగో నాయన హృదయం కృపరిస్తున్నా, సహాయం చేయ, సహాయం చేయ అని చేతులెత్తి హృదయాన్ని ఆయన తట్టు తిప్పి మన బిడ్డల కొరకే మనం కన్నీరు గురించినట్లయితే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలు వింటాడు, మన బిడ్డలను తిరిగి రక్షిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. నిరాశపడవలసిన అవసరం లేదు దేవుని బిడ్డ. కాబట్టి దేవుని వాక్యం నిరీక్షణకు ఆధారం కలుగునేమో అని అతడు బూడిదలో ముద్దు పెట్టుకునేవాడు. అతడు తన కుటుంబాన్ని తట్టు తను చెప్పడుతుంది. యవనస్తులైన వారు లోకంలో మా జీవితం మా ఇష్టం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, మమ్మల్ని ఎవరనడానికి లేదు, మా ఇచ్చల ప్రకారం మా కోరికల ప్రకారం మేము జీవిస్తాం, దేవుని వాక్యం ఏంటి, ప్రార్థన ఏంటి మాకు ఇష్టం కాదు అని వారి ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే ఒకని ఎదుట సరైనదిగా కనిపించే మార్గం కలగలుగుతుంది. మనకు దారితీయను అలాంటి మరణం వారు కాకుండా దుర్మరణం మన బిడ్డను వెంటాడకుండా వారి మీద యేసు నిబంధన రక్తములు కప్పి కాపాడబడినట్లుగా వేగమున లేచి మన హృదయాన్ని మన చేతులను ఆయన తట్టెత్తి మన బిడ్డల యొక్క ప్రాణము కొరకు వారి క్షేమం కొరుతాయి. దేవుని సన్నిధిని అంగరాజ్య తల్లిగా నీవు ఉండగలిగితే నీవు చింతించొద్దు. నీ ప్రార్థన నీ కన్నీటిని చూసిన దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు. మౌనిక అనేటువంటి తల్లి కన్నీరు మున్నీరుగా తన కుమారుడు తాగుబోతూ తిరిగిపోతూ జోదగాళ్ళందరూ విచారిస్తూ ఉపవాసాల నుండి ఆఖరికి మరణిస్తే అతగాడు ఇటేగా తీసుకెళ్తారా అని చెప్పి నేను చూస్తాను నేను తీసుకోమని అంటాడు మాస్టర్ గారితో. ఆ ఉపవాసాల నుండి ఎవడ ఈ దిక్కుమాన చాలు చచ్చిపోమన్నాడు ఈ ముసల్దాన్ని. ఆ మాస్టర్ గారు తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసుకుంటాను. ఆఖరికి ఒక రోజు ఆమె కన్నీరు అతన్ని పట్టుకోగా అతడు ఆ యొక్క వేశ్య గృహాల మధ్యలో వెళ్తున్నాడు. అతనికి చిరపరిచితమైన ఓ వ్యక్తి, హే అగస్టిన్, నేను నీ పలానా పాత స్నేహితురాలని, మనం కలిసి ఎంతో మరి చక్కగా స్నేహం చేసి ప్రేమలో చాలా మనము సుఖించిన వారం కదా అని గుర్తు చేస్తుంటే, నువ్వు ఆగముగా వచ్చేవాడు, నేను అతన్ని కాదు కదా. 10 రోజుల క్రిందనే చచ్చిపోయిన అగస్టిన్ కాలక్రమేణ దైవ సాన్నిధ్యంలో అతను దేవుని ఆత్మపూర్ణుడై సెయింట్ అగస్టిన్ గా మారిపోయాడు. అంటే పరిశుద్ధుడైన అగస్టిన్. ఆయన మొదటి పరిశుద్ధుడా, మొదటి తాగు తిరుగు జోదగాడు. మరి అలాగే సెయింట్ అగస్టిన్ అయ్యాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నీ పరలోకానికి కొట్టుకొచ్చేదాన్ని. దేవుడు నాకు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బిడ్డ నీవు కన్నీటితో దైవ సాన్నిధ్యంలో ప్రార్థిస్తావు. నీ బిడ్డ భవిష్యత్తులో నీవు బంగారు పాటలో నడిపించుకోగలుగుతావు. బంగారు భవిష్యత్తులో బిడ్డలు స్థిరపరచగలుగుతావు. కనుక చెప్పవలసిన వాక్యం ఉన్న సమయం లేదు. మనసుకుంటే దేవుడు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కారణం మనకి ఏదైనా బోధన కార్యక్రమాలు ఉన్నాయి.